హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో రవ్వ కేసరి తయారీ విధానం చూపిస్తున్నాను. ఫస్ట్ బాండ్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కకు తీసుకోవాలి. ఒక కప్పు రవ్వ కూడా అదే నెయ్యిలో వేసి బాగా వేయించుకొని తర్వాత ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు పక్కనే ఒక పొయ్యి మీద తెల్లబెట్టుకొని ఆ నీళ్లు కూడా పోసుకొని ఈ రవ్వ ఉడికిందాక బాగా ఇలా కలుపుకోవాలి. రవ్వ బాగా ఏగినాక పోయాలండి నీళ్లు. తర్వాత ఒక కప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను బెల్లంతో తయారు చేసుకున్నాను, మీరు చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఇట్లా 1.5 కప్పు బెల్లం తీసుకొని ఇలా కలిపితే బాగా కరిగిపోద్దండి. తర్వాత దాంట్లోనే ఒక స్పూను నెయ్యి, ఇంకా తర్వాత ఒక చిన్న ఫుడ్ కలర్ కూడా వేసాను. ఇది ఆప్షనల్ అండి, నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేసుకోవచ్చు, కలర్ది ఏం లేదు. తర్వాత దీంట్లోనే ఒక కొద్దిగా యాలకుల పొడి, మనం వేయించుకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసేసుకోవాలి. ఇంతేనండి రవ్వ కేసరి. దేవుడికి ఇలా నైవేద్యం పెడితే చాలా మంచిది.